ఇక నేపాల్లో ప్రకృతి విలయం బీభత్సం సృష్టించింది. టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో భారీ ప్రాణ ఆస్తి నష్టమైతే సంభవించింది. భోటికోషి నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో రసువా జిల్లా అతలాకుతలమైంది. ఇక తిమురే స్క్రాపు బేసి ప్రాంతాల్లో వరద నీరు ఒక్కసారిగా దూసుకురావడంతో వాహనాలు, సరుకులు, నిర్మాణాలు కొట్టుకుపోయాయి. సరిహద్దు ప్రాంతంలోని గ్రామాలు, పలు ప్రాజెక్టు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తులో ఇప్పటి వరకు కనీసం 165 మంది మరణించారు. మరోవైపు 800 మందికి పైగా ఆచూకీ తెలియకుండా పోయింది. గల్లంతిన వారి సంఖ్య అధికారులు వేర్వేరు లెక్కలు కూడా వెల్లడిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతులు, గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశమైతే ఉంది. ఇక ఉదయం 9 గంటల సమయంలో టిబెట్ వైపు నుంచి వరద ఉధృతి భోటికోషి నదిలోకి వచ్చింది. ఒక్కసారిగా పెరిగిన నీటి మట్టంతో నదీ పరివాహక ప్రాంతాల్లో భయానక పరిస్థితి నెలకొంది. రసువా జిల్లాలోని తిమురే, స్క్రాపు బేసి ప్రాంతాల్లో ప్రజలు తేరుకునే లోపే వరద నీరు భారీగా దూసుకొచ్చింది. రోడ్లు, వంతెనలు, వాహనాలు, సరుకులు వరదలో కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాలలో రాకపోకలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో భారతీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభావిత ప్రాంతం కైలాస మానస సరోవర్ యాత్ర మార్గానికి సమీపంలో ఉండటంతో పెద్ద సంఖ్యలో భారతీయ యాత్రికులు అక్కడ చిక్కుకున్నారు. ఇక నేపాల్లోని ఈ ఘోర వరదల్లో ఇతర దేశాలకు చెందిన పర్యాటకులు, పౌరులు కూడా గల్లంతయ్యారు. భారతీయులతో పాటు అమెరికా, ఉక్రెయిన్, మలేషియా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా తదితర దేశాలకు చెందిన వారు ఆచూకీకి అందకుండా పోయింది. వరదల తీవ్రత నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. నేపాల్ సైన్యం, సాయుధ పోలీస్ దళం, నేపాల్ పోలీస్ సిబ్బందిని ప్రభావిత ప్రాంతాల్లో మోహరించారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ కోసం 14 హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు నేపాల్ సైన్యం తెలిపింది. వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొండ ప్రాంతం కావటం, రహదారులు దెబ్బతినడం, కొన్ని ప్రాంతాలకు చేరుకోవటం కష్టంగా మారటంతో సహాయక చర్యలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. మరోవైపు గల్లంతైన వారి కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా భారతీయుల యాత్రికుల కుటుంబాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ వరదల్లో ఇషా ఫౌండేషన్ కు చెందిన దాదాపు 80 మంది గల్లంతయ్యారు. దీనిపై సద్గురు జాగ్జీ వాసుదేవ్ స్పందించారు. సహాయక చర్యల్లో సహకరించేందుకు తనతో పాటు మరికొంతమంది వాలంటీర్లను అనుమతించాలని చైనా అధికారులను కోరారు. ఇక నేపాల్లో వరద బీభత్సంపై భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. నేపాల్ వరదల్లో మొత్తం 288 మంది భారతీయులు గల్లంతైనట్లు వెల్లడించింది. గల్లంతైన వారిలో తమిళనాడుకు చెందిన వారు 86 మంది ఉండగా, కేరళకు చెందిన 33 మంది, పశ్చిమ బెంగాల్కు చెందిన 32 మంది ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు 21 మంది భారతీయులను రక్షించినట్లు ఎంఈఏ వెల్లడించింది. మరోవైపు త్రిశూలి ప్రాజెక్టుకు చెందిన 73 మంది సిబ్బంది గల్లంతయ్యారు. కైలాస మానస సరోవర్ ప్రాంతంలో మరో 200 మంది భారతీయులు చిక్కుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. వారిని సురక్షితంగా తరలించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక నేపాల్కు అన్ని విధాలా సహాయక సహకారాలు అందిస్తున్నామని ఎంఈఏ స్పష్టం చేసింది. అవసరమైన సహాయక సామగ్రితో పాటు తాత్కాలిక వంతెనలను కూడా నేపాల్కు పంపించనున్నట్లు వెల్లడించింది. నేపాల్లో పరిస్థితిని భారత ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోంది. గల్లంతైన భారతీయుల ఆచూకీ కోసం సహాయక, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
రైట్, ఇక నేపాల్లో ప్రకృతి విలయం తాండవిస్తోంది. టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని ఆకస్మికంగా వరదలు ముంచెత్తడంతో ఇక భారీ ప్రాణ ఆస్తి నష్టం సంభవించినట్టుగా తెలుస్తోంది. ఇక బోటేకోషి నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో రసువా జిల్లా అతలాకుతలమైంది. ఇక తిమురే అలాగే సిప్టుబేసి ప్రాంతాల్లో వరద నీరు ఒక్కసారిగా దూసుకురావడంతో ఇక వాహనాలు, సరుకులు, నిర్మాణాలు కూడా పూర్తిగా వరదల్లో కొట్టుకుపోయాయి. సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలు, పలు ప్రాజెక్టు ప్రాంతాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక ఈ విపత్తులో ఇప్పటి వరకు కనీసం 165 మంది మరణించారు. మరోవైపు 800 మందికి పైగా ఆచూకీ తెలియకుండా పోయింది. గల్లంతైన వారి సంఖ్యపై అధికారులు వేరువేరు లెక్కలు వెల్లడిస్తున్నారు. ఇక సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మృతులు, గల్లంతైన వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. हे भगवान, त्यो कस्तो एउटा घर पनि छैन, केही छैन बेत्रावतीको त। घर त पुरै लिएर आएर यता राखे है। मान्छेहरू कहाँको छैन, सबै बग्यो के भने यो केही छँदै छैन यार, सबै छैन के। त्यो घर त यस्तरी लिएर आउँदो रहेछ। बेत्रावती बजारमा केही छैन, बजारै छैन बेत्रावती। कहाँ छ र यति రైట్, ఇక ఉదయం 9 గంటల సమయంలో టిబెట్ వైపు నుండి కూడా వరద ఉధృతి బోటేకోషి నదిలోకి వచ్చింది. ఒకసారిగా పెరిగినటువంటి నీటి మొత్తంతో నది పరివాహక ప్రాంతాల్లో భయానక పరిస్థితి నెలకొంది. రసువా జిల్లాలోని తుమురే, సాప్రిబ్రేసి ప్రాంతాల్లో ప్రజలు తేరుకునే లోపే వరద నీరు భారీగా తీసుకొచ్చేసింది. ఇక రోడ్లు, వంతెనలు, వాహనాలు కూడా, సరుకులు వరదల్లో కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాలతో రాకపోకలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో భారతీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక ప్రభావిత ప్రాంతాల్లో కైలాస మానస సరోవర యాత్ర మార్గానికి సమీపంలో ఉండడంతో ఇక పెద్ద సంఖ్యలో భారతీయ యాత్రికులు కూడా అక్కడ చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక నేపాల్లోని ఈ ఘోర వరదల్లో ఇతర దేశాలకు చెందినటువంటి పర్యాటకులు అలాగే పౌరులు కూడా గల్లంతయ్యారు. భారతీయులతో పాటుగా అమెరికా, యుక్రెయిన్, మలేషియా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా తదితర దేశాలకు చెందినటువంటి వారి ఆచూకీ కూడా అందకుండా పోయింది. వరదల తీవ్రత నేపథ్యంలో నేపాల్ సర్కార్ సహాయక చర్యలను వేగవంతం చేసింది. నేపాల్ సైన్యం, సాయుధ పోలీసు దళం, నేపాల్ పోలీస్ సిబ్బందిని కూడా ప్రభావిత ప్రాంతాల్లో మోహరించారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం 14 హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నట్టుగా ఇక నేపాల్ సైన్యం తెలియజేసింది. వరదల్లో చిక్కుకున్నటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటుగా గల్లంతైనటువంటి వారిని కూడా కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొండ ప్రాంతం కావడం, రహదారులు దెబ్బతినడం, కొన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా చేరుకోవడం కష్టంగా మారడంతో సహాయక చర్యలకు సవాలుగా ఎదురవుతున్నాయి. మరోవైపు గల్లంతైనటువంటి వారి కుటుంబ సభ్యుల వారి ఆచూకీ కోసం ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా భారతీయ యాత్రికుల కుటుంబాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ వరదల్లో ఈషా ఫౌండేషన్కు చెందినటువంటి దాదాపు 80 మంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. దీనిపై సద్గురు జగ్జీ వాసుదేవ్ స్పందించారు. సహాయక చర్యల్లో సహకరించేందుకు తనతో పాటుగా మరికొంతమంది వాలంటీర్లను కూడా అనుమతించాలంటూ చైనా అధికారులను ఆయన కోరారు. నేపాల్లో వరద బీభత్సంపై భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. నేపాల్ వరదల్లో మొత్తం 288 మంది భారతీయులు గల్లంతైనట్టుగా వెల్లడించింది. గల్లంతైన వారిలో తమిళనాడుకు చెందినటువంటి వారిగా 86 మంది ఉండగా, కేరళకు చెందినటువంటి 33 మంది, అలాగే పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి 32 మంది ఉన్నట్టుగా తెలియజేసింది. ఇప్పటి వరకు 21 మంది భారతీయులను కూడా రక్షించినట్టుగా ఎంఈఏ వెల్లడించింది. మరోవైపు త్రిశూలి ప్రాజెక్టుకు చెందినటువంటి 73 మంది సిబ్బంది గల్లంతయ్యారు. కైలాస మానస సరోవర ప్రాంతంలో మరో 200 మంది ఇక గల్లంతైనట్టుగా తెలుస్తోంది. భారతీయులు చిక్కుకున్నట్టుగా కూడా విదేశాంగ శాఖ తెలియజేసింది. వారిని సురక్షితంగా తరలించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక నేపాల్కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామంటూ ఇక ఎంఈఏ స్పష్టం చేసింది. అవసరమైనటువంటి సహాయక సామగ్రితో పాటుగా తాత్కాలిక వంతెనలను కూడా నేపాల్కు పంపించనున్నట్టుగా వెల్లడించింది. నేపాల్లో పరిస్థితిని భారత సర్కార్ నిశితంగా పర్యవేక్షిస్తోంది. గల్లంతైన భారతీయుల ఆచూకీ కోసం సహాయక రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. రైట్, మొత్తం మీద నేపాల్లో జరిగినటువంటి ఈ యొక్క ఘోరమైనటువంటి ఘటనకు సంబంధించి కూడా ప్రపంచ దేశాలు మొత్తం మీద తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినటువంటి యాత్రికులు ఎవరైతే ఉన్నారో దాదాపు 200 మంది, 88 మంది పైగా ఇక్కడ
చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది ఆ చిక్కు కూడా తెలియడం లేదు. దాదాపుగా తెలుగు వారు కూడా చాలామంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇటు రెండు ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. చేస్తూ కూడా ఇటు అక్కడ సహాయక చర్యలు ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఈ యొక్క వరద దాటి కూడా ఎంతమంది గల్లంతయ్యారు, వారు సురక్షితంగా ఉన్నారా లేదా, ఇటు హోటల్లో బస చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి, తిండి కానివ్వండి అలాగే తదితర ముఖ్యమైనటువంటి అంశాల్లో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ ఇటు అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా వారు సమీక్ష చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ఘటనతోటి ఏదైతే ఈ దుర్ఘటన ఉందో, ఈ వరదల కారణంగా చాలామంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. వారి పరిస్థితి నిజంగా చెప్పాలంటే వర్ణనాతీతం. షాప్స్ కానివ్వండి అలాగే సామాగ్రి కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ఎన్నో కోల్పోయారు. నిజంగా చెప్పాలంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపే ప్రాణాలు పైకి వెళ్ళిపోయాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఆర్మీ కల్నల్ వివి రావు గారు ఉన్నారు. అలాగే ప్రభు గారు ఉన్నారు, ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అలాగే విశ్లేషకులు మనతో ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే అండి. సార్, మొత్తం మీద అయితే నేపాల్లో జరిగినటువంటి ఒక దుర్ఘటన నిజంగా అందరినీ ఎంతగానో కలిసివేస్తోంది. మీరేమంటారు దీనికి సంబంధించి? మీరేం మాట్లాడాలనుకుంటున్నారు? అంటే యాక్చువల్ కమ్యూనికేషన్ లేదు అక్కడ. అంటే ఇది వన్ సైడెడ్ లవ్ లాగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ సైడెడ్ లవ్ లాగా ఉంది. ఇట్ సైడ్ నుంచి ఉంది కానీ అటు నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. సో మెయిన్ కారణం అది. ఇంత నష్టం, భారీ నష్టం, ఇంతమంది జన నష్టం కావడానికి కారణం ఇది. అదే కమ్యూనికేషన్ ఇస్తే, ఎందుకంటే వాళ్ళు కమ్యూనికేషన్ ఇచ్చేదానికి 16 minutes అయింది. ఆల్రెడీ ఒక ప్రాంతం మునిగిపోయి ఉంది అప్పటికే. దట్స్ ద మెయిన్ థింగ్. అప్పటికే మనకి కమ్యూనికేషన్ ముందు ఇచ్చుంటే ఇంత నష్టం జరిగేది కాదు. ముందే ప్రికాషన్స్ తీసుకొని ఉండేవాళ్ళు. సో అది తీసుకోలేదు. మెయిన్ దాదాపు కనీసం 270 మంది మృతి చెందారంటే, 800 మంది ఇంకా గల్లంతయ్యారంటే, ఈ ఫిగర్ మనం మామూలుగా చూసుకుంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు, 500 మంది కూడా ఉండొచ్చు, చెప్పలేం కదా. అది తర్వాత కానీ లెక్కలు తెలియదు. సో 142 మంది మన వాళ్ళు, భారతీయులు. ఎందుకంటే అక్కడి నుంచి కైలాసగిరికి వెళ్తారు ఎక్కువ మంది. దాంట్లో ఎక్కువ మంది ఇబ్బంది పడ్డారని, సో 100 మంది మిస్ అయ్యారని, 142 మంది గల్లంతయ్యారంటే అసలు ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో కైలాసగిరికి ఎక్కువ మంది వెళ్ళటానికి ఇష్టం చూపిస్తున్నారు, వెళ్తున్నారు కూడా. సో ఎందుకంటే మానస్ సరోవర్కి వెళ్ళి వాళ్ళ ఇది కొంచెం ఇది చేసుకోవడానికి, ప్రశాంతత కోసం ఏదైనా దానికోసం వెళ్తున్నారు. సో అది కూడా ఒక రకంగా ముందే చెప్పుంటే, ఇప్పుడు మనోళ్లే కాదు, చైనా వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో, చాలా మంది ఉన్నారు. ఇటు మన సైడ్ కాకుండా, భారతదేశం నుండి కాకుండా, యుక్రెయిన్ కానీ, మలేషియా, ఇటు తదితర దేశాల నుండి, అమెరికా దేశాల నుండి వచ్చినటువంటి యాత్రికులు కూడా ఉన్నారు. బట్ ఈ ఘటన జరుగుతుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ అసలు. అవును. అంటే సరిహద్దు నుంచి సమాచారం పంచుకోకపోవటం వల్ల జరిగిన నష్టం, జన నష్టం, ఇది 100% క్లిస్టర్ క్లియర్. వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అది లేట్ చేశారు. ఆ లేట్ వల్ల ఇంత నష్టం జరిగింది, లేకపోతే ఇంత ఉండేది కాదు. నేపాల్ కింద కూడా బ్రేకింగ్ అంతే ప్రభు గారు, 288 మంది భారతీయులు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. తమిళనాడు చెందినటువంటి 21 మందిని రక్షించారంట. సో 280 మంది. అవునండి, హెలికాప్టర్ లో కూడా మీరు దాదాపు ఎక్కువ మందినే కొంచెం బాగా, అప్పటికి మన వాళ్ళు ఎంత ఇది చేశారంటే, ఇంకా ట్రై చేసి ఇరుక్కున్న వాళ్ళని ఇళ్లపై మధ్యలో, నీళ్ళ మధ్యలో ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇంటి మీద ఉన్న వాళ్ళు చాలా మందిని కాపాడారు. సో అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇలాంటి టైంలో ఫ్లడ్ రిలీఫ్ వాళ్ళు ఉంటారు కదా. సో ఇది డిజాస్టర్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఉంది మనకి వాళ్ళకి. దెన్ వై వాళ్ళు ఎందుకు చెప్పలేదు? అది మనకి నిజంగా తెలియాలి. ఇంటిమేషన్ ఏదైనా చెప్పే ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయం ఆలోచించే అవకాశం ఉంటుంది కావచ్చు. ఎంఓయూ ఉంది ఇద్దరికి ఉన్నప్పుడు. ఇదే కాదండి, ఏ విషయం బోర్డర్ లో ఉన్న ఏ స్టేట్ కైనా వాళ్ళు వన్ సైడెడ్ లవ్ లాగే ఉంటారు. వాళ్ళ తరపునే ఉంటారు కానీ మన సైడ్ తీసుకోరు. టూ అండ్ ఫ్రో ఉండదు అక్కడ. దట్స్ ద మెయిన్ కాజ్. ఎందుకంటే మెయిన్ బ్రిక్స్ లో కూడా చైనా ఉంది కాబట్టి ఒక రకంగా భయంగా ఉండటమే కదా. దాంట్లో నమ్మకంగా, నమ్మశక్యంగా ఇండియా దాంట్లో ఉండలేదు. చేసే విధంగా అని వాళ్ళు ఏ పని చేసినా అట్లా ఉంటది. వాళ్ళు ఇంటర్నల్ కూడా చైనాలో వాళ్ళకున్న లోపల ప్రాబ్లమ్స్ బయట ప్రపంచానికి తెలియనివ్వరు, ఏం జరుగుతుందో తెలియదు. అట్లానే ప్రతిదీ కూడా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారు. దాని వల్ల ఏంటంటే ఎక్కువ మందికి వ్యతిరేకత అయిపోతుంది వాళ్ళకి. రైట్, వివి రావు గారు ఉన్నారు. రావు గారు నమస్కారం. నమస్కారం. సో ఈ ఘటనకు సంబంధించి కూడా నిజంగా చెప్పాలంటే అసలు మాట్లాడడానికి కూడా మాట్లాడడానికి పరిస్థితి.
ఎందుకంటే దాదాపుగా 280 మంది అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ డిపార్ట్మెంట్ కానీ, అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ డిపార్ట్మెంట్ అసలు సంబంధాలు ఉన్నాయా లేదా, అసలు ఏం చేస్తున్నారు అనే క్లారిటీ ఎవరికైనా వస్తుందా లేదా అనేది లేదు. అసలు మీరేమంటారు దీనిపైన? ఇది వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ ఇది యాక్చువల్ గా నన్ను అడిగితే చాలా వరకు మ్యాన్ మేడ్. ఎందుకంటే న్యాచురల్ డిజాస్టర్ కాదంటారు. సదర్న్ టిబెట్ లో, దక్షిణ టిబెట్ లో, లడాక్ నుంచి అటు డోక్లాం వరకు తన ప్రజెన్స్, తన ఉనికి చూపించుకోవడానికి ఎస్పెషల్లీ ఎక్స్-సర్వీస్ మెన్ అండ్ పూరర్ క్లాసెస్ కి అక్కడ చిన్న చిన్న విలేజెస్ కట్టిస్తుంది. హిమాలయాస్ అన్నది చాలా ఫ్రెజైల్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే ఇది ఒక దీవి ఇచ్చి మన ఇతిహాసంలో కూడా మన పూజల్లోనూ వీటిలోనూ క్లియర్ కట్ గా వస్తుంది. భరతఖండం అన్నది ఒరిజినల్ సెపరేట్ ఐలాండ్. అది మెయిన్ భూభాగానికి యురేషియా దానికి తాకింది. అది ఇంకా లేస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 1 or 2 సెంటీమీటర్స్ ఎవరెస్ట్ హైట్ పెరుగుతూనే ఉంది. అంటే ఏంటంటే ఇంకా ప్రెషర్ పెరుగుతూనే ఉంది. సో ఆ విధంగా చాలా ఫ్రెజైల్. తర్వాత ఏంటంటే ఇవన్నీ ఇగ్నియస్ రాక్స్ కాదు. మన హైదరాబాద్లో దొరికే రాళ్ళు చూస్తే, ఆ ఏరియాలో రాళ్ళు చూస్తే వేరు వేరు రకాలుగా ఉంటాయి. మన సైడ్ ఉన్న రాళ్ళన్నీ బలంగా గట్టిగా ఉంటాయి. అక్కడ అన్ని పౌడర్ అయిపోయి జస్ట్ ఫ్లేక్స్. సో ఎప్పుడైతే బుల్డోజర్ తోటి రోడ్లు కట్టి తర్వాత ఈ విలేజెస్ ఆర్టిఫిషియల్ గా, ప్రపంచంలో విలేజెస్ అన్ని న్యాచురల్ ఫార్మేషన్ తోటి వచ్చినాయి. దాదాపు 150 సంవత్సరాల క్రితం వరకు. 100 సంవత్సరాల నుంచి మనం ఆర్టిఫిషియల్ గా విలేజెస్ ని డెవలప్ చేయడం మొదలు పెట్టాం. దానివల్ల ఎన్విరాన్మెంట్ అంతా చాలా ఫ్రెజైల్ అయిపోయి ఆ మంచు కొండ ఏదైతే విరిగి ఉందో అది ఒరిజినల్ గా అమెరికా 4.47 రిక్టర్ స్కేల్లో భూకంపం కింద లెక్క పెట్టుకుంది. అంత పవర్ఫుల్ గా కొండ పడింది. ఆ కొండ పడడం వల్ల అక్కడ ఉన్న స్లడ్జ్ ఏరియాస్ అవన్నీ కలిపి ఒక్కసారిగా కిందకి ఫ్లష్ అవుట్ అయిపోయింది. అయితే ఇంకా మానస సరోవర్ యాత్రకు వస్తే మనకి నేపాల్కి చిన్న గొడవ జరుగుతుంది కాలాపాని అన్న ఇష్యూ దగ్గర. మనం నేపాల్కి పశ్చిమాన్ని మన భారత భూభాగంలో ఉత్తరాఖండ్ నుంచి వెళ్లే దారి నుంచి ఒక రోడ్డు వేయగలిగాం. మొన్నటి వరకు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఆ నడుచుకుంటూ వెళ్లే దానికి సుగమం చేయడానికి ఒక రోడ్డు కట్టాం. కానీ నేపాల్ తన భూభాగం అంటుంది, ఆ నదికి ఏదైతే పశ్చిమం కూడా ఉందో అది కూడా మా భూభాగం ఉంటుంది. మనము పశ్చిమ భూభాగం మనదంటాం. అది ఆ గొడవ వదిలేయండి. అయితే చైనా చాలా సంవత్సరాలు మానస సరోవర్ యాత్రకి ఈ రూట్ గుండా పర్మిషన్ ఇవ్వలేదు మనకి. మనం లడాఖ్లోంచి ప్రస్తుతం ఎక్కడైతే కేరీ ఇటువంటి దెమ్చౌక్, టిబెట్లో దెమ్చౌక్ ఏరియాస్ ఉన్నాయో అదంతా ఫ్లాట్ ప్లెయిన్. అక్కడి నుంచి కూడా అడిగాం. జనరల్గా సింధు నది ఎలా ప్రవహిస్తుందో అలాగే అడిగాం. అడిగితే అది కూడా చైనా వాళ్ళు ఇవ్వలేదు. దానితో ఏమైందంటే మనకి నేపాల్కి సత్సంబంధాలు ఉండడం వల్ల వీసా అవసరం లేదు. సో నేపాల్ వెళ్ళిపోయి నేపాల్ నుంచి చైనాలో ఎంట్రీ అయ్యి అక్కడి నుంచి 2 రోజులు 1.5 to 2 days ప్రయాణం చేసి మానసరోవరం చేరుకుని అక్కడ స్నానం చేసిన తర్వాత ఒక రోజు ఫుల్ కైలాష్ పర్వతం తిరిగి వచ్చి 4 రోజులు 5 రోజులు ప్రయాణం మొత్తం ఇందులో ఫినిష్ చేసుకుని నేపాల్కి తిరిగి రావడం జరుగుతుంది. ఇది చాలా పాపులర్ అయింది. కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి. ఎస్, ఎందుకంటే చైనీస్ కరెన్సీలో నేపాలీస్ కరెన్సీ పే చేసినప్పుడు చాలా ఎక్కువ మనకు వాల్యూ పడుతుంది. యావరేజ్ని కనీసం 4 lakhs, అప్పర్ రీచ్లో 8 lakhs వరకు పడుతుంది. సో ఇది ఈజీ రూట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మగారు కూడా ఎప్పుడైతే 3 times ఇండియన్ రూట్లో సక్సెస్ అవ్వలేదో మెడికల్ కారణాల వల్ల ఈ నేపాల్ రూట్లో వెళ్ళడం జరిగింది మానస సరోవర్ యాత్రకి. సో ఈ మానస సరోవర్ యాత్రకి దాదాపుగా భారతీయులు చాలా మంది వెళ్తూ ఉంటారు. సో ట్రెక్కింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు. బట్ కొంచెం క్రిటికల్గా ఉన్నటువంటి ప్లేస్ అది నిజంగా చెప్పాలంటే. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ ఫ్రెజైల్ ఎక్కడైతే కొండల్లో పడిందో, కొండల్లో ఏదైనా సరే ఇటువంటిది జరిగినప్పుడు చాలా తక్కువ దారులు ఉంటాయి దానికి. ఎక్కడ ఫ్లాట్ ప్లెయిన్ దొరుకుతుందో ఆ ఏరియాని చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. దానివల్ల ఎక్కువ క్యాజువాలిటీస్ అయిపోయినాయి. మనకి ఏదైతే మనకి వీడియోస్లో స్పష్టంగా కనిపిస్తుందో
నేపాల్ నుంచి చైనా ఎంట్రీ అయ్యే ద్వారం, వీసా తీసుకుని చైనాలోకి ఎంట్రీ అయ్యే ద్వారం ఏదైతే ఉందో అది మొత్తం కొట్టిపోవడం మనకు చూపిస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చైనా అతిగా ప్రలోభాలకు పడి విపరీతంగా డ్యాములు కట్టడం, అటు బ్రహ్మపుత్ర మానసరోవర్ అన్నది ప్రపంచంలోనే 2 పెద్ద నదులకి, కొన్ని దేశాలకి యాక్చువల్గా వాటర్ సప్లై చేస్తుంది. అటు తూర్పుని బ్రహ్మపుత్ర చైనాలో చాలా దూరం ప్రయాణించి మన అరుణాచల్ ద్వారా అస్సాంకి వచ్చి అస్సాం నుంచి బంగ్లాదేశ్ వెళ్తుంది. అలాగే సింధు నది మన లడాక్, కాశ్మీర్ ఇవన్నీ దాటుకుంటా కార్గిల్లోంచి ప్రస్తుతం గిల్గిట్ బాల్టిస్తాన్ మన ఇండియాలోనే భూభాగం, అక్కడి నుంచి ముజఫరాబాద్కి ఉత్తరంగా పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది. మొత్తం పాకిస్తాన్ అంతా సింధు నది మీద ఆధారపడి ఉంది. సో ఈ 2 నదులు మానస సరోవర్ దగ్గర ఏర్పడినాయి. సో ఈ కొండలు ఏంటంటే చాలా ఫ్రెజైల్, ఎప్పటికప్పుడు చర్యలు విడిపడతా ఉంటాయి. ఎస్పెషల్లీ ఎక్కడైతే మానవులు ఎక్కువ డ్యామేజ్ చేయడం మొదలుపెట్టారో, ట్రెక్కింగ్ కానివ్వండి, బేస్ క్యాంపులు కానివ్వండి, ఎవరెస్ట్లో కూడా బేస్ క్యాంపుల దగ్గర కూడా ఎవలాన్షెస్ వస్తున్నాయి. అలాగే మన సాయచంలో కూడా కొంతవరకు ఎవలాన్షెస్ పెరిగినట్టు అనుకోవచ్చు. ఇవన్నీ పెరిగి మానవ కారణంగా ఇది సంభవించింది. ఎస్, వెరీ బ్యాడ్. ఈవెన్ ఇషా ఫౌండేషన్ అంటే సద్గురు కండక్ట్ చేసే వయా నేపాల్ మానసరోవర్ యాత్ర ప్రయాణికులు కూడా దాదాపు 85 మంది అక్కడ చిక్కుకున్నారని వినవస్తుంది. దాదాపు నా అంచనాలో మీరు అన్నట్టు కాకుండా 500 పైన క్యాజువాలిటీస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ నేపాల్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్, చైనీస్ గవర్నమెంట్ హోప్ఫుల్లీ దే ఆర్ కోఆర్డినేటింగ్ దేర్ యాక్టివిటీస్ అండ్ కండక్టింగ్ రెస్క్యూ ఆపరేషన్స్. చెప్పండి. సో ఎట్ లాస్ట్ రావు గారు, ఇప్పుడు దీనికి సంబంధించి కూడా సత్వరమే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, ఇటు గల్లంతైన వాడి పరిస్థితి ఏంటి, సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, సో గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అయితే బాగుంటుందని మీ ఒపీనియన్గా మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదేంటంటే ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారండి. ఫ్లాష్ ఫ్లడ్స్ అన్నది మన తెలుగులో, అచ్చ తెలుగులో చూస్తే నక్కల కాలువ అంటారు. ఒక్కోసారి సడన్ గా ఉప్పొంగిపోతుంది. అది ఎలా ఉప్పొంగిపోతుందో జనరల్ గా కొంతవరకు వెదర్ స్టేషన్స్ చెప్పగలగాలి. చైనాలో ఉన్న వెదర్ స్టేషన్స్ వెంటనే ఇది కొండచరి ఎప్పుడైతే విరిగిపడిందో వెంటనే డౌన్ సైజ్ సైరన్స్ మోగించి అన్ని ప్రయాణికుల్ని లేకపోతే అక్కడ ఉన్న రెసిడెంట్స్ ని అలర్ట్ చేయాల్సింది. అది ఈ విషయంలో జరగలేదు. ఎందుకంటే చైనా ఫుల్గా డెవలప్ చేయలేదు, వాళ్ళకి కావాల్సిన రీతిలో డెవలప్ చేసుకున్నారు, ఎన్విరాన్మెంట్ రీతిలో డెవలప్మెంట్ చేయలేదు. సో దానివల్ల ఈ యాక్సిడెంట్స్ ఎక్కువైనాయి. తర్వాత ఇంకోటి చూస్తే ఏంటంటే ఇప్పుడు మన ఎన్డీఆర్ఎఫ్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. దీనికి ఈ నదులు ఏవైతే ఎఫెక్టెడ్ అయినాయో 2-3 నదులు, చిన్న నదులు, వాటికి 2 సైడ్ని తాళ్ళు ఇవన్నీ తీసుకుని మ్యాక్సిమం ఎవరైతే దొరుకుతారో వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కొంతమంది ఎక్కడైనా రక్షణ తీసుకుని వాళ్ళ కోసం హెలికాప్టర్ డే టైంలో చూడగలుగుతాయి. మళ్ళీ రాత్రి వచ్చేసరికి లోకల్ ఎఫర్టే కావాల్సి ఉంటుంది. వాళ్ళకి ఆహార పదార్థాలు సప్లై చేయాల్సిన అవసరం ఉంది. ఇంకంతకంటే మనం 48 అవర్స్ తర్వాత మొత్తం ఈ ఎకో సిస్టమ్ అంతా స్టడీ చేసి దానికి డీటెయిల్డ్ స్టడీ రిపోర్ట్ చేసి లాంగ్ టర్మ్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం షార్ట్ టర్మ్ మెజర్స్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఫోకస్ చేయాలి. సో ఆల్రెడీ టీమ్స్ వెళ్ళి విన్నాం. ఇంకా అంతకంటే చెప్పగలిగేది ఏమీ లేదు. కొంతవరకు బోట్స్ వాడచ్చు, కానీ ఆ టైం కల్లా బాడీస్ తప్పితే కానీ లైవ్ మనుషులు దొరికే కష్టం అవుతుంది. సో లైవ్ దానికి మాత్రం రోప్స్, హెలికాప్టర్ సర్చ్, తర్వాత లోకల్స్ ఎందుకంటే జనరల్గా వాళ్ళకి ఏరియా బాగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళని గైడ్స్ కింద వాడాల్సి వస్తుంది. ఇది నా అభిప్రాయం. ప్రభు గారు, మొత్తం మీద ఈ దుర్ఘటనకు సంబంధించి ఫ్లాష్ ఫ్లడ్స్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఇటు భారత సర్కార్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చర్యలు ఏంటి, అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఇటు తెలుగువారు అండ్ ముఖ్యంగా ఇటు ఇషా ఫౌండేషన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా మిస్ అయినట్టుగా తెలుస్తోంది. సో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు కూడా మిస్ అయ్యారు. సో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఇటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానివ్వండి, ఇటు కేంద్ర ఉన్నటువంటి అధికారులు కానివ్వండి? అంటే ముందు ఇమీడియట్ గా వాళ్ళు బయటికి రావాలంటే లైఫ్ సేవ్ అవ్వాలి. లైఫ్ సేవ్ అవ్వాలంటే డిజాస్టర్ దాంట్లో ముందు వాళ్ళు హెలికాప్టర్ ద్వారా కానీ సార్ అన్నట్టు తాళ్ల ద్వారా కానీ ఎట్లా కూడా ముందు వాళ్ళని బయటికి తీయాలి. ఎవరైతే
అంటే ఆపదకి హెల్ప్ కావాలని కోరుకుంటున్నారో ముందు అది చేసిన తర్వాత ఫుడ్ అదే వస్తాయి. సో అది కూడా ఫుడ్ కూడా ఇమీడియట్ గా రెడీ చేస్తూ మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు. ఎప్పుడు మన డిసాస్టర్ ఇట్లా వచ్చినా మనం ముందుంటాం. ఎట్టి పరిస్థితుల్లో అంతకు ముందు మన వాళ్ళు అందరూ కూడా ఇట్లా డిసాస్టర్ వచ్చినప్పుడు ఏ దేశానికైనా హెల్ప్ చేశారు. అందులో వీళ్ళకైతే మరీ ఎక్కువ సార్లు చేశారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ వస్తుంటాయి. దీని ఎందుకంటే కరెక్ట్ గా డిసాస్టర్ దేని వల్ల న్యాచురల్ డిసాస్టర్ మ్యాండేట్ అని అనలేము. ఒక రకంగా దీనికి అనేకమైన కారణాలు ఉంటాయి. అంటే హిమాలయాలు అది అక్కడ కరిగిపోవడం అని, ఐస్ రాక్ అవలాంచ్ లాంటివి పడిపోయినప్పుడు దాని వల్ల ఘర్షణ వల్ల మంచు కరిగి మట్టి రాళ్లలో కలిసి భారీ వరద మారింది అనేది ఒక ఇది. సో డెఫినెట్ గా దీని వల్ల అంటే వాతావరణ మార్పులు, ఎక్కువ ఐస్ కరిగిపోవడం వల్ల వాటి వల్ల కొంచెం వస్తుంది. ఎందుకంటే భూమి హీట్ ఎక్కుతోంది కదా, ఎట్టి పరిస్థితుల్లో ఐస్ అనేది చిన్నగా కరిగిపోతుంది. దానివల్ల ఎక్కువ ఈ సైడే ఎక్కువ వస్తాయి. ఏది మన ఎత్తైన ప్రాంతాల్లోనే వస్తుంటాయి కాబట్టి ఈ అవలాంచెస్ ఎక్కువ వస్తుంటాయి. వీటి వల్ల మ్యాండేట్ గా వచ్చింది అనలేం, కానీ ముందస్తు అంచనాలు కొంచెం జాగ్రత్తగా చేసుంటే బాగుండేది. కమ్యూనికేషన్ అది బాగుండేది. వాళ్ళకు కూడా అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా చైనాలో కూడా ఇబ్బంది పడ్డారు అనేది చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి ముందే తెలియదు. ఇక ముందు ఇలాంటివి వచ్చినప్పుడు తట్టుకోవాలి. గ్లేషియర్ కూలటానికి, గ్లేషియర్ లాగా ఫామ్ అయ్యి కూలటానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణం అని చెప్తున్నారు. సో ఆ శాస్త్రవేత్తలు చెప్పింది మెయిన్ అంటే ఉష్ణోగ్రతలు పెరగటం, దానివల్ల గ్లేషియర్లు కరగటం, అస్థిరంగా మారటం మెయిన్ కారణం ఇదే అనుకుంటారు. అంటే దానికి ఎవరు ఏం చేయలేరు కదా. సో దానికి కాకపోతే ఇన్ఫర్మేషన్ ఉంటే కొంత ఇంత నష్టం ఉండేది కాదు. సో ఇప్పుడు మనం చేయాల్సిన పనులల్లో వాళ్ళకి ఏం కావాలి, అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు అక్కడ. సో అందరికి కూడా పలానా ఇది అని కాకుండా మన అనుకోకుండా మన అనకుండా అందరికీ హెల్ప్ చేయాలి. గవర్నమెంట్ నుంచి, మన సైడ్ నుంచి కూడా ఎవరైనా ఇండివిజువల్ గా ప్రైవేట్ పార్టీలు కూడా కొన్ని ఇలాంటి వస్తే డిసాస్టర్ వచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది ముందుకొచ్చి గవర్నమెంటే కాదు ప్రైవేట్ వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి అంతకుముందు చేస్తున్నారు. ఎందుకంటే ఎవరి దగ్గరైనా బట్టలు అలా కలెక్ట్ చేసి అక్కడికి వెళ్ళి పంపించడం కానీ, తినే ఆహార ఇది కానీ పంపించడం కానీ, ఫుడ్ రెడీ చేసి పంపించడం కానీ ఇలా చేస్తారు. అది ఎక్కువ మంది అలా పంపిస్తూ ఉంటే డెఫినెట్ గా అది తొందరగా తేరుకోవచ్చు. అసలు ఎంత నష్టం, మళ్ళీ రికవరీ కావాలంటే ఎంత పడుతుంది. సో ఇది మళ్ళీ అయిపోగానే మళ్ళీ రాదనేది లేదు. మళ్ళీ ఇంకేదన్నా ఉంటా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మధ్య కాలంలో వీడియోస్ లో వైరల్ అవుతున్నాయి ఆ విజువల్స్ చూస్తుంటే కనుక ఏదైతే ఆ నది ఉందో నదికి ఆనుకొని కొన్ని చాలా మటుకు ఇల్లు కట్టుకున్నారు. సో ఆన్ ఆఫ్ సో శాటిలైట్ పరంగా చూస్తే కనుక కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ఆ ఇల్లు అంతగా లేవు అక్కడ. అవునండి. అందుకనే నష్టం ఎంత అనేది కరెక్ట్ గా ఇప్పుడే చెప్పలేము. మన ఏదైనా అందాజు ఒక ఇదితో చెప్పారు కానీ మామూలుగా ఇప్పుడు తర్వాత కానీ లెక్కలన్నీ తేలిరాదు కదా. ఎంతమంది మామూలుగా తెలిసిన దానికే మనం పేపర్ లో వచ్చిన దానికే డబల్ ట్రిపుల్ వచ్చింది అనుకుంటాం జనరల్ గా. సో అట్లాంటిది మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అప్పుడే చెప్పలేము కాబట్టి నష్టం అనేది భారీగా ఉంది. ఆస్తి నష్టం కానీ జన నష్టం కానీ ఈ రకంగా ఉన్నప్పుడు ఫ్లడ్స్ అని ఈ రకంగా వస్తే అన్ఎక్స్పెక్టెడ్, ఎక్స్పెక్ట్ చేయండి. సో ఏదన్నా కొంచెం అలర్ట్ చేస్తే బాగుండేదేమనిపించింది. దానివల్ల ఎక్కువ నష్టపోతున్నారు వాళ్ళు. సో ఇండియానే కాదు వేరే కంట్రీస్ కూడా వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళకి తొందరగా తేరుకునేట్ చేస్తే మంచిది. ఏ కంట్రీ కన్నా ఇలాంటివి వచ్చినప్పుడు రిలీఫ్ ఫండ్ ద్వారా కొంచెం ఇది చేసి మన సైడ్ నుంచి కూడా ఇండివిజువల్ కూడా, ఎందుకంటే మన చిన్న కొన్ని కంపెనీలు కూడా 1 day శాలరీ ఇచ్చి పంపించాం అంతకు ముందు. సో అట్లానే ఎక్కువ మంది కూడా వచ్చి ఇట్లాంటి టైంలో ముందుకు వచ్చి దీన్ని హెల్ప్ఫుల్నెస్ అనేది ముందుకు తీసుకెళ్తే మంచిదని ఉద్దేశం. సో తొందరగా వాళ్ళు బయటకు వస్తారు, మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. రైట్, ఓకే, థ్యాంక్ యూ ప్రభు గారు అండ్ థ్యాంక్ యూ రావు గారు ఫర్ జాయినింగ్ ఇన్ దిస్ డిబేట్ అండి. ఇది మొత్తం మీద నేపాల్లో జరిగినటువంటి ఈ యొక్క విధ్వంసం ఏదైతుందో నిజంగా చాలా బాధ కలిగించినటువంటి అంశం. ఎందుకంటే దాదాపుగా 288 మంది అంటే వారు గల్లంతయ్యారు. ప్రస్తుతం కొంతమంది జాడైతే అసలు తెలియడం లేదు. ఎంతమంది చనిపోయారనే క్లారిటీ కూడా అధికారులు లేకుండా పోయింది. సో ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది చనిపోయారు, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంది, సో అక్కడ పునరావాస కేంద్రాలు ఏమైనా ఉన్నాయా, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇటు భారత ప్రభుత్వం కానీ ఇటు అక్కడ ఉన్నటువంటి నేపాల్ ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరుపుతోంది అనే సంబంధించి కూడా ఇటు మృతులకు అలాగే గల్లంతైన వారికి అలాగే అక్కడ ఉన్నటువంటి చిక్కుకున్న వారికి కుటుంబాలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రైట్, ఇది ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.